గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 8 స్కందాలు పూర్తి చేసాం. 9వ స్కందాన్ని 90 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 91వ భాగాన్ని చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. కలౌ జనిష్యమాణానాం దుఃఖ శోకతమోనుదం అనుగ్రహాయ భక్తానాం సుపుణ్యం వ్యతనోద్యశః. ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ అవతరించిన లక్ష్యం చాలా విస్తృతమైంది. రాక్షస సంహారం చేయడం ద్వారా భూభారాన్ని తొలగించుట దాని ముఖ్య ప్రయోజనమే అయినప్పటికీ కలియుగంలో జన్మించే భక్తులు ఆ స్వామి యొక్క పవిత్రమైన యశస్సును కీర్తించినా విన్నా వారి యొక్క దుఃఖ శోకాలు అజ్ఞానం రూపుమాసిపోతుంది. అంతేకాదు వారికి పరమ శ్రేయస్సు కలుగుతుంది. భగవద్గీత భాగవతం ఎంత గొప్పదో మనం మొట్టమొదటి చదువుకున్నాం. భాగవత శ్రవణం, వేదాలు, ఉపనిషత్తులు, భారతం ఇవన్నీ కూడా ఒక త్రాసులో పెట్టి భాగవతం ఇంకొక వైపు పెడితే భాగవతమే భారంగా ఉంటుంది, ఎక్కువ బరువుగా ఉంటుంది. భాగవతం చాలా గొప్పది అని ఒక మన సంవాదం కూడా చదువుకున్నట్టు గుర్తు నాకు. ఎవరు భక్తి అనే ఆమె రూపంలో జ్ఞాన వైరాగ్యాలు ఇద్దరు తన కొడుకులను పెట్టుకుంటూ ఉంటుంది ఆమె కదా. వాళ్ళు పడుకొని ఉంటారు, వాళ్ళు లేవరు ఎంతసేపటికి, రోగగ్రస్తులై ఉంటారు. ఈమెమో భక్తి అనే ఆమెమో ఏడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో నారదుడు వచ్చి చెప్పడం, భాగవతం చెప్పడం. ఎవరు చెప్తారు? సనత్ కుమారుడు చెప్తాడు. సనక, సనందన, సనత్ కుమార, సుజాతులనే నలుగురున్నారు కదా. వాళ్ళు నారదులు కొట్టి కుర్చీ చేస్తారు భాగవతాన్ని గురించి. వాళ్ళు చెప్తుంటే మళ్ళీ వింటాడు. ఆ వినటం కోసం ఈమె కూడా వస్తుంది అక్కడికి. అది ఎవరు? ఈ భక్తేనా. ఎక్కడ కూర్చోవాలని అడుగుతుంది. అందరి మనసుల్లో కూర్చోవాలంటారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరి మనసుల్లో వినటానికి చాలామంది వస్తారన్నమాట, చాలామంది మునులు. కాబట్టి భాగవతం యొక్క ప్రాముఖ్యత అటువంటిది. అదే చెప్తున్నారు. కలియుగంలో మరి కృష్ణుడి యొక్క లీలలు వినాలంటే భాగవతమే చదువుకోవాలి. మరి భక్తులను అనుగ్రహించడమే కృష్ణావతారం యొక్క పరమ ప్రయోజనం సుమా. భోజవృష్ట్యంధక మధుసూరసేన దశార్హకై శ్లాఘనీయేహితస్యత్కురు సృంజయ పాండుభి. భగవంతుని యొక్క యశోగానం సత్పురుషుల యొక్క కన్నాలకు అమృతప్రాయమైంది. అటువంటి పవిత్ర యశస్తీర్థాన్ని చెవులనే దోషుల ద్వారా ఒక్కసారి సేవించినా కూడా అట్టి వారి కర్మవాసనలు అన్నీ కూడా ప్రక్షాళితం అవుతాయి. ఇంకా ఏం చెప్తారంటే, ప్రాయశ్చితం లేని కర్మ ఒకటి ఉంది, కృతజ్ఞత అనేది కదా. పంచమహాపాతకాల కన్నా ఘోరమైనది. పంచమహాపాతకాలకి ప్రాయశ్చితం ఉన్నది కానీ కృతజ్ఞతకి లేదు. పంచమహాపాతకాలంటే తెలుసు కదా. బ్రాహ్మణ్ణి చంపడం, బంగారం దొంగిలించడం, మద్యపానం చేయడం, గురుతల్పగతం, తండ్రి భార్యతో సంగమించడం, సొంత తల్లితో సంగమించడం కానీ లేదా గురువుగారి భార్యతో సంగమించడం కానీ అది పంచమహాపాతకాలలో 4వది. 5వది ఏంటంటే అటువంటి పాతకాలు చేసిన వాళ్ళతోటి స్నేహం చేయడం. వీటన్నిటికన్నా గొప్ప పాతకం, వీటన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తం ఉంది కానీ కృతజ్ఞతకి లేదుట చేసిన మేలు మరి. అయితే ఈ భాగవతానికి ఒక్కదానికే దీన్ని కనుక రోజు శ్రవణం చేస్తుంటే 2-3 శ్లోకాలైనా కనీసం ఆ పాతకం కూడా పోతుందిట, కృతజ్ఞత అనే పాతకం. కాబట్టి అంత గొప్పది ఇది అని చెప్తున్నారు. రేపు మనం కొనసాగిద్దాం 92వ భాగంలో. కృష్ణార్పణం.
श्री सच्चानंद सद्गुरु साईनाथ महाराज की जय। చేకూరా హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ పాంచభౌతిక తత్వంలోనే హారతులిత్తుమురా నిర్గుణమ్మ స్థితి వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరామ్ సర్వం నుండి నీవే ఇంక ఉండి తల్లివలే రజోతమో సత్వం నుండి మాయడు జనించే బాబా మాయడు జనించే ఆ మాయ నుండి వేరే మాయ ఏ తిరగవచ్చే సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు నీ లీలాతల విష్కారణకే విశ్వం సృష్ట్యాయే బ్రహ్మాండముల ఆలోచన మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు తుకారామే కృపాలుడంటూ సాయినికి తెంచే చేకోరా హారతి గో సద్గురునాథ బాబా సాయినాథ లోకమే జ్ఞాన శూన్యం ఎవరు కోరరు జ్ఞానం పాండురంగ